గుంటూరు జిల్లాలో కేఎల్ఈఎఫ్ యూనివర్సిటీపై కేసు నమోదైంది. నాక్ అక్రిడిటేషన్ కొరకు లంచాలు ఇచ్చారు యూనివర్సిటీ అధికారులు. యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్తో సహా 14 మందిని అధికారులు అరెస్టు చేశారు. ఈ కేసులో సిబిఐ చెన్నై, బెంగళూరు, విజయవాడ, పాలెం, సంబల్పూర్, భోపాల్, బిలాస్పూర్, గౌతమ్ బుద్ధ్ నగర్, న్యూఢిల్లీలోని 20 ప్రదేశాలలో సోదాలు చేపట్టింది. సుమారు 37 లక్షల నగదు, 6 లెనోవా ల్యాప్టాప్లు, ఒక ఐఫోను, 16 మొబైల్ ఫోన్లను సిబిఐ స్వాధీనం చేసుకుంది. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతుందని సిబిఐ అధికారులు తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, యూనివర్సిటీ అధికారులు న్యాక్ గుర్తింపు కోసం లంచం ఇచ్చిన కేసుకు సంబంధించి సంవత్సరం చెప్పుకోవచ్చు. గుంటూరు వెడ్డేశ్వర్లో ఉన్న కేఎల్ యూనివర్సిటీ దగ్గరగా 40 ఏళ్ల నుంచి కూడా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే AWS కేటగిరీ కోసం న్యాక్ అధికారులకు 30 లక్షల రూపాయలు లంచం ఇచ్చారని సిబిఐ నిర్ధారించింది. దేశవ్యాప్తంగా 20 ప్రాంతాల్లో ఎంపీ చేపట్టారు. ఈ కమిటీల్లో 37 లక్షల రూపాయల నగదుతో పాటు ల్యాప్టాప్స్ ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా AWS ఏదైతే గుర్తింపు వస్తుందో, గుర్తింపు రావడం వల్ల యూనివర్సిటీకి మరింత ఆదరణ పెరుగుతుంది. అలాగే ఆ యూనివర్సిటీకి విద్యా ప్రమాణాలు చాలా అత్యద్భుతంగా ఉన్నాయనేది ఒక ఇండికేషన్ అవుతుంది. దీనివల్ల మరింతగా విద్యార్థులను చేర్చుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఎక్కడికి సంబంధించిన కొన్ని కోర్సులను కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో AWS కేటగిరీ కోసం న్యాక్ అధికారులకు ప్రైమరీ లక్ష్మణ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సంబంధించి యాజమాన్యం లంచం ఇచ్చింది. ఈ కేసులో స్థాయి యాజమాన్యానికి సంబంధించిన ఎవరైతే చైర్మన్ ఉన్నారో ఆయనతో పాటు ఇక్కడ విజయవాడ విభాగానికి సంబంధించిన డైరెక్టర్ గారికి, అలాగే హైదరాబాద్ వీటితో పాటు న్యాక్కి సంబంధించిన వివిధ యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లకు ఉండి న్యాక్ కమిటీలో సభ్యులుగా ఉన్న వారంతా మొత్తం 14 మందిపై కేసు నమోదు చేశారు. 10 మందిని ఇక్కడికి అరెస్ట్ చేసిన పరిస్థితి. అయితే ఈ ఘటన తీవ్ర సంచలనం లేకుందని చెప్పుకోవచ్చు. ప్రైవేట్ యూనివర్సిటీలు గుర్తింపుల కోసం ఏ తరహాలో ఆటగారులు చెప్తున్నారు అంటే ఇది చాలా చక్కటి ఉదాహరణగానే చెప్తారు. ఓకే అశోక్, థ్యాంక్ యూ.